హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీలో చయోటే ఫ్రై. చయోటి అంటే కొంతమంది సీమ వంకాయ అని కూడా అంటారు. దానికోసం ఈ చయోటీని బాగా కడిగి తొక్కుతోనే వాడుకోవచ్చండి. కొంతమంది తొక్కు తీసుకుంటారు, కానీ నేను ఇక్కడ తొక్కుతోనే చేశాను ఈ ఫ్రై. ఒక చయోటేకి నేను 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దానిని పీసెస్గా చేసుకొని ఇలా లోపల ఉన్న సీడ్ తీసుకొని ఈ విధంగా సన్న పీసెస్గా తరిగి పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ తీసుకొని కొద్దిగా ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని స్లైసెస్గా చేసుకొని పెట్టుకొని అవి కూడా 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఈ చయోటే పీసెస్ని వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 7 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ముక్కలన్నీ బాగా ఫ్రై అయి ఉంటాయి. అప్పుడు 1 స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోండి. డ్రై కోకోనట్ పౌడర్ లేకపోతే పచ్చి కొబ్బరి అయినా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. ఇది లాస్ట్లో వేసుకొని బాగా కలపెట్టి సర్వింగ్ డిష్లోకి తీసుకుంటే చయోటే ఫ్రై రెడీ. ఇది వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.